ఈ రోజు చూడండి మేము తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కాన్క్లేవ్ లో ఉన్నాం అన్నమాట. సో ఈ తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కాన్క్లేవ్ ఎందుకోసం నిర్వహించడం జరిగిందనంటే, ఇది గవర్నమెంట్ ద్వారా తెలంగాణ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిర్వహించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా మనకు ఐఏఎస్ ఆఫీసర్ నెక్స్ట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావడం జరిగింది. సో మరి చీఫ్ గెస్ట్ గా ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చిరంటే ఇది ఎంత లీగల్ ఇండస్ట్రీయో మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకు గెస్ట్ స్పీకర్స్ ఒక మాట చెప్పిండ్రు ఏంటంటే, ఇక్కడ ఎథికల్ గా డైరెక్ట్ సెల్లింగ్ కొన్ని కంపెనీస్ కొన్ని ఉన్నాయి, దీనివల్ల మాత్రమే మన ఇండియన్ ఎకానమీ డబుల్ త్రిబుల్ కావచ్చు. నెక్స్ట్ ఈ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే మనకి ఫ్రాడ్ లేకుండా, అంటే ఒక్క రూపాయి కూడా మనకు ఫ్రాడ్ చూపించకుండా ఎథికల్ గా ఎర్న్ చేసే కంపెనీస్ కేవలం డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉన్నాయని చెప్పడం జరిగింది. సో మరి ఇంత లీగల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మీరు చూస్ చేసుకుంటే మీ ఫ్యూచర్ కూడా చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు 20,000 కోట్ల 2 లక్షల కోట్లకు ఇండస్ట్రీకి ఈ